వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది. కొండల్ని కరిగించగలుగుతాము, మళ్ళీ కొండల్ని తయారు చేయగలుగుతాము. కానీ పిల్లల పెళ్లిళ్ళు మాత్రం చేయలేకపోతున్నాము. ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా మాట వినటం లేదు, పెడచెవిన పెడుతున్నారు అన్న ఈ నేపథ్యంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా కొన్ని రుణాలను చెల్లించి వేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి, కార్యరూపం దాలుస్తాయి. తండ్రి గారికి సంబంధించినటువంటి అంశాలతో విసిగి వేసారిపోయే అవకాశం ఉంటుంది. మీకు ఇష్టం లేని పనులు వాళ్ళు పట్టుబట్టి మీతోటి చేయించాలన్న విధంగా పరిస్థితుల్లో మార్పులు రావడము కాస్త ఘర్షణ పూరితమైన వాతావరణానికి కారణం కాగలవు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాలలో పురోగతిని ఏర్పరచుకుంటారు. గురువులను కలవడము, దైవ దర్శనం చేసుకోవడము మంచి ఫలితాలకు కారణమవుతుంది. తల్లి తరపు బంధువులతో మాట పట్టింపులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించండి. నూతన సువర్ణ ఆభరణాలు, విలువైన ఆభరణాల విషయాలలో అప్రమత్తంగా ఉండండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత మహాపాశుపత హోమాన్ని జరిపించండి.